ఇలా చేయకపోతే ఇలా మేము కనుక అడ్డపడకపోతే న్యాయం అనేది జరగదు. మాకు ఈ రోజు కోర్టులో స్టే ఉంది సార్, సుప్రీం కోర్టులో. అయినా 11 లోపు మాకు తీర్పు వస్తుంది. ఈ తీర్పు రాకముందే పొద్దున 6 వచ్చేసి జేసీపీలు అన్ని తెచ్చి మా ఇళ్ళన్నీ కూల్చేశారు. మేము మా టైం వరకు టైం ఇవ్వండి అన్నాం, కానీ టైం ఇవ్వకుండా ఆ టైంలో కూల్చేసి స్టే ఆర్డర్ వచ్చాక చూపించాక కూడా మా ఇల్లులు పడేశారు. ఏంటి న్యాయం అనేది లేదా? ఈ రోజు వీళ్ళందరూ ఇప్పుడు ఆపుతున్నారు, పొద్దున వీళ్ళందరూ ఎందుకు ఆపలా? మేము టైం ఇవ్వమన్నాం కదా, ఆ టైంకి ఎవరు ఎందుకు ఆపలేదు? ఇప్పుడు వచ్చి ఆగారు. నేను 2 అల్లుళ్ళకి ఇచ్చాను, 2 ఫ్లాట్లు నాశనం చేశారు. వాళ్ళ ఇల్లు కూడా కట్టుకున్నారయ్యా. నా చేవుతో ఇప్పుడు ఏమైపోద్ది? ఓ చిన్న అల్లుడికి ఎక్కడ అమెరికా ఇచ్చా, ఆ సచ్చిన వదిలేశాను నా కూతుర్ని ఈ ఫ్లాట్లు మూలాన. నేనేం చేయను? ఇక్కడ అల్లుడు ఏమో బెండ్లతో కొడుతున్నాడు కూతుర్ని, ఇల్లు పడేశారు పొద్దున. ఇల్లు ఏం చేస్తుంది? నేను ఎవరికి చెప్పుకోను నా బాధలు. చిన్నప్పటి నుంచి నేను ఎంత కష్టపడి పెంచాను, ఎంత కష్టపడి గేదెలు పెట్టి ఈ మేపు కొనుక్కున్నామయ్యా. 2097 నుంచి కొనుక్కున్నాను. నేను ఫస్ట్లో ఉన్నా మమ్మల్ని ఇప్పుడు ఈ పోయిన సంవత్సరం కూడా ఇది కట్టామయ్యా. ఏంటే అది ట్యాక్స్, ఇంటి పన్ను, ట్యాక్స్ అన్ని మేము కట్టాము. అప్పుడు ఎందుకు కట్టించుకుంది గవర్నమెంట్? అసలు అప్పుడే చెప్పొచ్చుగా. రిజిస్టర్ అయ్యింది, వాడే పెళ్ళింది. మేము 25 సంవత్సరాల నుంచి పన్నులు కడుతున్నాము. ఎందుకు కడుతున్నారమ్మా మీరు? మీ స్థలం కాదని చెప్పొచ్చుగా. మరి అది చెప్పలేదండి. పెట్టాలి కదా, పెట్టలేదు. పొద్దున్న వచ్చి 200 మంది పోలీసులను తీసుకొచ్చాడు. 200 మంది 50 మంది లాయర్లను తీసుకొచ్చాడు. అసలు ఏం చేసావు? ఎంతమందిని తీసుకొచ్చాడు? 6 కుక్కరల్ని తెచ్చాడు. అదేమంటే నీ మీద ఎక్కిచ్చేస్తానంటున్నాడు ఎవడో. నన్ను నువ్వు తప్పుకో అమ్మా, ఒక రాయబడిన నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఒక రాయబడిన ఎందుకు పనికిరావు, నువ్వు సస్తావు, తప్పుకోమ్మ నన్ను లాగేస్తున్నాను. నన్ను నేను చచ్చాలి అయ్యా. అసలు ఎందుకు వచ్చారండి వీళ్ళందరూ? అసలు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు మాకు? అసలు మమ్మల్ని ఎందుకు ఇట్లా చేశాడు వాడు? మమ్మల్ని కాపాడండి జగన్, వీళ్ళందరూ మమ్మల్ని కాపాడండి అయ్యా. లోకేష్ బాబు కాపాడకమ్మా, పోలీసు చంపేయ్యా. నన్ను చంపేసినా పర్వాలేదమ్మో. అమ్మో పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, మీరందరిని ఎక్కించి మిమ్మల్ని అందరినీ గెలిపించాము. మరి మీరేమో మమ్మల్ని ఇట్లా అన్యాయం చేస్తున్నారు. మేమేమైపోయావాలి? మేము కొనుక్కున్నాయ్యా. SBI లోన్ ఇచ్చింది, ఇంటి పన్ను, కరెంటు బిల్లు, A to Z ఉన్నాయి. అయినా కానీ గవర్నమెంట్ ఎవరి తీసుకోలేదు కదా, మేమే దొరికామా? మా ఇల్లు లేకున్నాయా అంత తయారుగా? పొద్దున వీళ్ళందరూ ఏమైపోయారు? కూల్చేస్తున్నప్పుడు ఒక్కళ్ళు కూడా రాలా. ఈ పోలీసులు వాళ్ళందరూ నుంచొని చూస్తూ ఉన్నారు. ఈ రోజు మమ్మల్ని న్యాయం కోసం అడిగితే రోడ్డెక్కితే బయటకి ఈడుస్తారా, లేపుతారా? మళ్ళీ కేసు అయిద్ది అంటారా? పెట్టండి, ఎన్ని కేసులు పెడతారా పెట్టండి. చెప్పండి. ఈ స్థలం 1983 నుంచి ఈ కోర్టులో నడుస్తుందండి. ఆ రోజున ఈ స్థలాల్లో చెప్పలేసుకొని నడిచాం మేము 2001లో అందరికి ప్లాట్లు వేసి అమ్మారు. అప్పటి నుంచి తాలూకా ఆఫీసులో ప్లాట్లు కోర్టులో కేసు ఉన్నప్పుడు తాలూకా ఆఫీసులో వేస్తే ఆగిపోయేది కదా. మేము 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు పెట్టి మేము కొనుక్కొని మేము గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకోవాలా. మాది కష్టపడి మా డబ్బులతో మేము కొనుక్కున్న స్థలాలు, రిజిస్ట్రేషన్ భూములు మేమే గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకోవాలా, రైల్వే స్థలాలు ఆక్రమించుకోవాలా. ఉదయం 10:50 హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి స్టే వస్తే స్టే చూపిస్తే మమ్మల్ని తోసిపాదేంగి నా కొడక నా మీద బుల్డోజర్ ఎక్కిస్తారు. అంటే మేము 70 లక్షల కోటి రూపాయలు పెట్టి ఆస్తులు కొనుక్కుంటే మా మీద బుల్డోజర్లు ఎక్కిస్తారా? మేమేం తప్పు చేసామా? మేమన్నా గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకు తెంగామా? బుల్డోజర్లు పెట్టి 400 మంది పిల్ల పాపలు రోడ్లు ఎక్కిచ్చే చంపించేయండి. హాయిగా మా సమాధుల మీద పునాదులు కట్టుకొని 400 ఎకరాలు అమ్ముకోండి, 4000 కోట్లకు అమ్ముకోండి. చక్కగా మధ్యాహ్నం చెప్పండి మీరు కొట్టే వీళ్ళు. ఉదయం మేము 7 గంటల దగ్గరకు స్థలాల దగ్గరకు వచ్చాం. ఇలా పోలీసు వాళ్ళు వీళ్ళు వచ్చారనగానే గబిక్కిన ఇళ్లలో వాళ్ళం బయటకు వచ్చి చూసాము. ఏంటి ఇదేంటా? మాకు ఇంకా స్టే ఈ నెల ఆఖరు డిసెంబర్ వరకు ఉంది, జనవరి వరకు ఉంది. ఇప్పుడే లాయర్ గిరి, సదాశివ శాస్త్రి జూనియర్ లాయర్ గిరి పైనుంటే రాయి ఇసిరేసాడు. మేము సామాన్ సర్దుకుంటూ ఉన్నాము. అంత ప్రభుత్వానికి మేము చేతగానోళ్ళలాగా అంటే ప్రభుత్వాన్ని మేము కొనేసాము, మా చేతుల్లో ఉంది.
వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు. వీళ్ళు కూడు తిని తినక మేము కొనుక్కున్నాం ఆ స్థలాలు. ఊరికే వచ్చినాయి కాదు, దాదాపు మేము కష్టపడి తినకుండా అన్నంలో నీళ్లు పోసుకొని తాగిన రోజులు కూడా ఉన్నాయి. బిడ్డలకు ఏదో ఒక స్థలము లేదా వృద్ధాప్యంలో. నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు. ఈ రోజున నా స్థలం లాక్కుంటే నేను ఎక్కడికి వెళ్ళగలను, ఎక్కడ ఇచ్చేయగలను? ఇవాళ రోజున ఎలా ఉంది? సంపాదించిన సొమ్మే తినడానికి సరిపోవటం లేదు. అలాంటి రోజుల్లో మానవుడు పక్కా ప్రాంతం అది ఫస్ట్ మనిషిలోకి గుంత. ఇప్పుడు అభివృద్ధిలోకి వచ్చాక నాది అని ఇన్ని రోజుల నుంచి 81లోనే కోర్టులో వేసావు. ఆ రోజు నుంచి ఏం చేసావు? ఆ రోజు తాలూకా ఆఫీస్కి వెళ్ళి ఒక నోటీస్ పెడితే ఈ రిజిస్ట్రేషన్ చేయొద్దు, డిస్పోజల్లో ఉన్నాయి అని ఒక అప్లికేషన్ పెడితే ఇంతమంది మేము బలైపోయేవాళ్ళం కాదు కదా. ఇవాళ ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి నిద్రాహారాలు లేకుండా ఏడ్చుకుంటూ పిల్లల కోసం మేము ఎంత నరక యాతన పడుతున్నాము. నడి రోడ్డు మీద ఉన్నామండి. పొద్దున్నుంచి కూడాను పొద్దున్నే 6ంటికే మొదలు పెట్టారు. ఇది పక్కా ప్రీ ప్లాన్డ్ గా చేశారు. 11ంటికల్లా కోర్టు ఓపెన్ అయితే వాళ్ళకి ఈ విధ్వంసం మళ్ళీ జరగదని చెప్పి 11ంటి లోపల మొత్తం కూడా డిస్మాంటిల్ చేశారు. మేము కోర్టు కాగితం చూపించామండి. అంటే సుప్రీంకోర్టు అంటే లెక్కలేదా? లాయర్లకి పోలీసులకి సుప్రీంకోర్టు ఆదేశాలు వద్దన్నమాట. సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, మా బాధలు ఎవరికి అక్కర్లేదు. కానీ మమ్మల్ని మాత్రం కూల్చేసేసి అన్యాయంగా బయట పడేశారు. మమ్మల్ని రోడ్డును పడేశారు. దేవుడిని కూడా పడేశారు. చర్చిని పగలగొట్టారు. చర్చి వాళ్ళని అందరినీ నిర్దాక్షిణ్యంగా బయటికి లాగాడు. చర్చిని పగలగొట్టేశారు. మాకు అన్యాయం జరిగింది. మాకు న్యాయం జరగాలి. 42 కుటుంబాలు ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నాము. మాకు న్యాయం జరిగేట్టుగా చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.